హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మగువ మల్టీ వ్లాగ్స్. టుడే మన రెసిపీ వచ్చేసి సో యమ్మీ అండ్ డెలిషియస్ మిల్క్ బ్రెడ్ డెజర్ట్. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి ప్రాసెసింగ్ వీడియో చూసేద్దాం. ముందుగా డ్రై ఫ్రూట్స్ అన్నీ స్మాల్ పీసెస్ లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. కాజు, ఆల్మండ్స్ అండ్ పిస్తా. మనం ప్రిపేర్ చేసుకునే మిల్క్ బ్రెడ్ డెజర్ట్ కోసం మిల్క్ బ్రెడ్ని తీసుకుంటే చాలా బాగుంటుందండి. మనం తీసుకున్న మిల్క్ బ్రెడ్ స్లైసెస్ని ఇలా 4 సైడ్స్కి ఉన్న బ్రౌన్ పార్ట్ని నైఫ్తో రిమూవ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా రిమూవ్ చేసుకొని పక్కన పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని ఒక్కో స్లైస్ని ఇలా 4 పార్ట్స్ కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే అన్ని స్లైసెస్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్స్ గీ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న పీసెస్ని ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి. గీ ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు ఆయిల్తో కూడా ఫ్రై చేసుకోవచ్చు అండి, యాజ్ యువర్ విష్. ఇలా టర్న్ చేస్తూ ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. స్లైసెస్ అన్నీ బ్రౌన్ లాగా అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే అన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో కాచి చల్లార్చిన మిల్క్ ఒక 1/2 గ్లాస్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని వేసి ఈవెన్గా మిక్స్ చేయాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి మిల్క్ వేడి చేసుకొని అందులో ఒక 4 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకోవాలి. షుగర్ మెల్ట్ అయ్యేలా స్పూన్తో కలుపుకోవాలి. తర్వాత మనం ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అన్నీ వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత కూడా స్పూన్తో కలుపుకోవాలి. తర్వాత మనం ఇంతకుముందు కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిల్క్ ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ స్పూన్తో కలుపుకుంటూ ఉండాలి. వెంటనే పాలు చిక్కపడతాయి. ఒక 5 మినిట్స్ ఉంచి వెంటనే గ్యాస్ స్టవ్ ఆఫ్ చేయాలి. తర్వాత సర్వింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక లేయర్ లాగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిల్క్ని వేసి వాటిపైన మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని ఒక్కొక్కటిలాగా ఇలా స్ప్రెడ్ చేయాలి. తర్వాత నెక్స్ట్ ఇంకొక లేయర్ లాగా మళ్ళీ కస్టర్డ్ పౌడర్ మిల్క్ని వేసుకొని మిగిలిన స్లైసెస్ అన్నింటినీ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి లేయర్ లాగా. తర్వాత మిగిలిన కస్టర్డ్ మిల్క్ మొత్తం వేసుకోవాలి. తర్వాత ఇలా స్పూన్తో ప్రెస్ చేసినట్టు అనాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నీ పైన వేసుకోవాలి. ఎంతో టేస్టీ అండ్ యమ్మీ డెలిషియస్ మిల్క్ బ్రెడ్ డెజర్ట్ రెడీ అండి. ఒక 1/2 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తీసి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.